హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా 28వ భాగంలోనికి వెళ్ళిపోదాం. అది ఆకాష్, పిల్లలకి కూడా డ్రెస్ తీసుకుంటాను ఒకటి, నాకు తీసుకున్నాను కదా, అలానే వాళ్ళకు కూడా నువ్వు మనీ పే చేయి, తర్వాత జాబ్ చేసిన తర్వాత నీ మనీ నీకు ఇచ్చేస్తాను అని చిన్నగా చెప్తుంది మేఘన. ఆకాష్, హో ఇదేనా నువ్వు అడగాలి అనుకున్నది? దీనికేనా ఎంత ఇబ్బంది పడుతున్నావు? అడిగితే నేను కాదు అంటన్నా, పద అంటూ చిల్డ్రన్ సెక్షన్ వైపు వెళ్దామంటూ మేఘనను అటువైపు తీసుకొని వెళ్ళిపోతాడు. గౌతమ్కి మేఘన అలా నోరు తెరిచి ఆకాష్ని పిల్లల కోసం డ్రెస్ గురించి అడగటంతో చాలా ఆశ్చర్యపోతాడు. తను ఎన్నోసార్లు మేఘనని అలా అడిగాడు, నీకేమైనా కావాలి అంటే తీసుకో, పిల్లలకు కావాలి అంటే తీసుకో అని. తను ఎన్నిసార్లు ఆఫర్ చేశాడు, కానీ తను ఏనాడు కూడా నాకు ఇది కావాలి, ఇది తీసుకుంటాను అని మేఘన అన్నది లేదు. కానీ ఈరోజు తనంతట తానే నోరు తెరిచి ఆకాష్ని అడగటంతో తనకు చాలా ఆశ్చర్యంగా, అంతకుమించి షాకింగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఈ 4 సంవత్సరాల నుంచి నేను తనతో ఎంతో క్లోజ్గా ఉన్నా ఎప్పుడూ అడగలేదు. కానీ ఈ ఒక్క నెల రోజుల నుంచి మాత్రమే ఆకాష్ ఆమెతో క్లోజ్గా ఉన్నాడు. కానీ తనని మాత్రం అడిగింది. నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ఉంది ఫ్రెండ్షిప్పా, లేకపోతే అంతకు మించా అని ఆలోచిస్తూ ఉంటాడు. మరలా లేదులే, నేనే తప్పుగా ఆలోచిస్తున్నాను వీళ్ళ గురించి. ఆకాష్ వర్షని ప్రేమిస్తున్నాడు కదా, మరలా మేఘనని ఎలా ప్రేమిస్తాడు? నా ఆలోచనే తప్పు. మేఘన కూడా ఒక ఫ్రెండ్గానే అడిగి ఉంటుందిలే, ఇప్పుడు తను తీసుకుంటుంది కదా, అందుకని పిల్లలకు తీసుకుంటుందేమోలే, తప్పుగా నేనే ఆలోచిస్తున్నాను, ఇలా ఆలోచించకూడదు అని అనుకుంటుంటాడు గౌతమ్. ముందుకు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్న వర్ష వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ ఆకాష్ వాళ్ళు లేకపోవటంతో ఎక్కడ వీళ్ళు అంటూ పక్కనే వస్తున్న కుమారి వాళ్ళని అడుగుతుంది. కుమారి, నాకేం తెలుసు, నీతో పాటే కదా మేము కూడా వస్తున్నాం అంటూ అక్కడే ఆలోచిస్తూ ఉన్న గౌతమ్ దగ్గరకు వస్తారు అందరూ. గౌతమ్ ఇంకా ఆ షాక్లో అలానే మేఘన, ఆకాష్ ఇద్దరు వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు. వర్ష గౌతమ్ భుజం మీద చెయ్యి వేసి, ఆకాష్ ఎక్కడ ఉన్నాడు, కనిపించడం లేదేంటి అని అడుగుతుంది. గౌతమ్ అప్పుడు తేరుకొని ఏంటి అని అడుగుతాడు. ఆమె ఏమి అడుగుతుందో వినిపించుకోక. వర్ష, ఆకాష్ మేఘన ఇద్దరూ కనిపించడం లేదు, వాళ్ళ గురించి అడుగుతున్నాను అని అన్నది. గౌతమ్, వాళ్ళు చిల్డ్రన్ సెక్షన్ వైపు వెళ్ళారు, మేఘనాకి ఉన్న తన చెల్లెలు తమ్ముడు ఇద్దరికీ కూడా డ్రెస్ తీసుకుంటాను అంటే ఆకాష్ అటు తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పాడు. వర్ష, హో అవునా, సరే అంతలో మనం బిల్ చేద్దాం పదండి అంటూ అందరూ వెళ్తూ ఉంటారు. గౌతమ్ మాత్రం వాళ్ళ ముగ్గురు వెళుతుంటే వాళ్ళ వెనక నడుస్తూ ఉంటాడు, ఏదో యాదృచ్ఛికంగా నడిచినట్లుగా. లక్ష్మి, ఏంటి వర్ష, నువ్వేమో ఆ మేఘన డబ్బు కోసం అస్సలు ఆశపడేది కాదు అన్నావు, కానీ ఇప్పుడు ఒక్కసారి తీసిచ్చేసరికి తన పిల్లలకి కూడా కావాలి అని అడుగుతుంది. నిజంగానే తను డబ్బుకి ఆశపడేదా, ఆశ పడకుండా ఉంటుందా, నాకేమీ అర్థం కావటం లేదు అని అంటుంది. వర్ష, నువ్వేమీ అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు, తను జాబ్ చేసిన తర్వాత ఆ మనీ మా బావకు ఇస్తాను అన్నది, లేకపోతే తను అసలు షాపింగ్కే రాను అన్నది. ఏదో కష్టపడి తనని ఒప్పించి ఇలా షాపింగ్కి తీసుకొని వచ్చేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది. లేకపోతే తను కాలేజీలోనే ఉండేది మేము అంత రిక్వెస్ట్ చేయకపోతే. లక్ష్మీ కుమారి ఇద్దరూ కూడా నాకెందుకులే అనుకుంటూ బిల్లింగ్ చేయించుకుంటూ ఉంటారు వాళ్ళు తీసుకున్న డ్రెస్సులకి. అలా నలుగురు కూడా బిల్ చేయించుకొని ఆకాష్ మేఘన ఇద్దరి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా కాసేపటికి ఇద్దరూ కూడా సరదాగా నవ్వుకుంటూ అక్కడికి వస్తారు. కుమారి వర్షతో, నువ్వు మీ బావ లవర్సా, లేకపోతే మేఘన మీ బావ లవర్సా? వాళ్ళిద్దరిని చూస్తుంటే నిజంగా లవర్స్లానే కనిపిస్తున్నారు అని అడిగింది. వర్ష కోపంగా కుమారి వైపు చూస్తూ, మా బావ జస్ట్ యాక్టింగ్ చేస్తూ ఉన్నాడు అంతే, మేఘన ఏమీ మా బావను ప్రేమించడం లేదు, మా బావ ఏమీ మేఘనను ప్రేమించడం లేదు అని సీరియస్గా అంటుంది. కొంచెం దూరంలో ఫోన్ చూసుకుంటూ ఉండటం వలన ఆ మాటలు గౌతమ్కి వినపడి ఉంటే తర్వాత జరిగేవి ఆగిపోయాయేమో. ఆకాష్, మీది అంతా అయిపోయిందా షాపింగ్ అని అడుగుతూ అక్కడికి వస్తాడు.
అయిపోయింది బావా, మీదే లేట్, మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాం అని అంటుంది వర్ష. ఆకాష్ సరే అంటూ బిల్ చేయించి బయటకు వస్తారు. కుమారి లక్ష్మి ఇద్దరూ కూడా సర్లే ఇక మేము ఇంటికి వెళ్తామంటూ ఇద్దరు స్కూటీలో వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు. వర్ష సరే బావా ఇక మనం కూడా ఇంటికి వెళ్దామా అని అడుగుతుంది. ఆకాష్ మేఘన నువ్వు గౌతమ్ బైక్ మీద ఇంటికి వెళ్ళు అని అంటాడు. మేఘన సరే అలాగే అని అంటుంది ఎదురు ఏమీ చెప్పకుండా. గౌతమ్ లేదురా, నేను అర్జెంటుగా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, అమ్మ ఫోన్ చేసింది, ఏదో పని ఉందంట, త్వరగా రమ్మని చెప్పింది, నేను మేఘనని తనని ఇంటి దగ్గర వదిలిపెట్టలేను, ఈ ఒక్కసారికి నువ్వే మేఘనని వదిలిపెట్టు అని అన్నాడు. గౌతమ్ అలా అనటంతో మేఘన సరేలే గౌతమ్ నువ్వు ఇంటికి వెళ్ళు, అమ్మ పిలిచింది అంటున్నావు కదా, పర్లేదులే ఆకాష్, నేను ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోతాను, నా గురించి మీరేమీ కంగారు పడొద్దు అని అంటుంది. ఆకాష్ అలా కాదులే మేఘన ఉండు అంటూ ఒక 2 నిమిషాలు ఆలోచించి వర్ష నువ్వు గౌతమ్ బైక్ మీద వెళ్ళు, నేను మేఘనని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను, ఎలాగూ గౌతమ్ వెళ్ళేది మన ఇంటికే కదా, ఇది ప్రాబ్లం ఉండదు అని అన్నాడు. గౌతమ్కి మాత్రం వర్ష తనతో పాటు బైక్ మీద అలా రావటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అనుకోకుండా దేవత వరం ఇచ్చినట్లుగా వర్ష తన బైక్ ఎక్కింది అని ఆశపడుతూ ఉంటాడు. వర్ష ఇప్పుడు ఒప్పుకుంటుందా లేదా అని ఆమె మొహం వైపే చూస్తూ ఉంటాడు గౌతమ్. అలా ఆలోచిస్తుండగానే మేఘన పర్వాలేదులే ఆకాష్, నేను వెళ్ళిపోతాను, మరలా నీకెందుకు శ్రమ అని అంటుంది. ఆకాష్ కూడా అది కాదులే మేఘన, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఒక్కదానివి ఎలా వెళ్తావు, ఎలాగో గౌతమ్ ఉన్నాడు కదా వర్షని వదిలిపెట్టడానికి, వర్ష ఒక్కటి ఏమీ వెళ్ళటం లేదు కదా, ఏం వర్ష నీకు గౌతమ్తో వెళ్ళటానికి ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పు, మన ఇద్దరమే వెళ్దాం అని అంటాడు. వర్ష నాకేం ప్రాబ్లం ఉంటుంది బావా గౌతమ్తో వెళ్ళటానికి, పదరా పోదామంటూ గౌతమ్ కంటే ముందే బైక్ ఎక్కి కూర్చుంటుంది వర్ష. గౌతమ్ చాలా ఆనందంగా సరే ఆకాష్ బాయ్ మేము వెళ్తున్నామంటూ వాళ్ళిద్దరూ కూడా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతారు. ఆకాష్ బైక్ ఎక్కి ఇక ఇప్పటికైనా తమరు బైక్ ఎక్కుతారా మేడం గారు, లేదంటే ఇంకా వేరే ఏదైనా కండిషన్స్ పెడతారా అని సరదాగా అడుగుతాడు. మేఘన నవ్వుతూ చాలే ఆకాష్ నన్ను ఏడిపించింది అంటూ బైక్ ఎక్కి కూర్చుంటుంది. ఆకాష్ లగేజ్ బ్యాగ్స్ అన్నీ కూడా తన ముందు పెట్టుకుంటాడు బండి మీద. అలా ఇద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూనే వాళ్ళ మేఘన ఇంటి దగ్గరకు చేరుకుంటారు. మేఘన కోసమే ఎదురు చూస్తూ ఉన్న ఇద్దరు పిల్లలు కూడా మేఘన రావటంతో హ్యాపీగా అక్క అంటూ మేఘన చుట్టూ చేరిపోయారు. మేఘన ఎంతసేపు అయిందిరా మీరు వచ్చి అంటూ ఆప్యాయంగా వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకుంటుంది ఎప్పటిలా. భాషిత మేము వచ్చి చాలాసేపు అయ్యిందక్క, బాగా ఆకలి అవుతుంది తెలుసా, నువ్వు ఎప్పుడు వస్తావా, మాకు ఎప్పుడు ఏదైనా చేసి పెడతావా అని నీకోసమే ఎదురు చూస్తున్నాం అంటూ బొజ్జ మీద చెయ్యి పెట్టుకొని నిమురుతూ చెప్తుంది. మేఘన అయ్యో అవునా సారీరా అంటూ పదండి త్వరగా లోపలికి వెళ్దాం, మీకోసం భోజనం వండుతాను తిందాం అంటూ వాళ్ళని లోపలికి తీసుకొని వస్తుంది. వెనక ఉన్న ఆకాష్ని మర్చిపోయి పిల్లలు ఆకలి అనేసరికి. ఆకాష్ బైక్ని ఓ పక్కన పెట్టి లోపలికి వచ్చేసరికి మేఘన హడావుడిగా కిచెన్లో అటు ఇటు తిరుగుతూ ఫుడ్ ప్రిపేర్ చేయడంలో బిజీగా ఉంటుంది. ఆకాష్ లోపలికి వచ్చి భాషిత అంటూ పిలుస్తాడు. భాషిత అంకుల్ మీరు కూడా వచ్చారా అంటూ ఆకాష్కి అతుక్కుపోతుంది. అప్పటి వరకు వాళ్ళు మేఘనని మాత్రమే గమనించి మేఘనతో పైకి వచ్చేశారు, ఆకాష్ని గమనించలేదు. భార్గవ్ మాత్రం సైలెంట్గా ఆకాష్ని భాషిత ఇద్దరిని చూస్తూ ఉంటాడు. ఆకాష్ మీ అక్క వంటగదిలో ఏదో చేస్తున్నట్లుంది, ఇంతకీ మీకోసం తీసుకొని వచ్చిన డ్రెస్సులు మీకు చూపించిందా లేదా మీ అక్క అంటూ భాషితని ఎత్తుకొని అడుగుతాడు. భాషిత అక్క మా కోసం బట్టలు తీసుకొని వచ్చిందా అంటూ ఆకాష్ దగ్గర నుండి కిందకు జారి అక్క మా కోసం బట్టలు తీసుకొని వచ్చావా, ఏవి మాకు చూపించవా, ఎక్కడ పెట్టావు అని అడుగుతుంది ఆతృతగా భాషిత. మేఘన హడావుడిగా వంటగదిలోనికి తీసుకొని వెళ్ళి ఒక పక్కన పెట్టింది ఆ డ్రెస్సులు కవర్స్ అన్నీ. భాషిత అడగటంతో గుర్తు చేసుకొని ఓ మర్చిపోయాన్రా అంటూ ఆ కవర్లు భార్గవ్ భాషిత ఇద్దరికీ ఇస్తుంది. భార్గవ్ ఇప్పుడు ఎందుకు అక్క ఇవన్నీ, అయినా ఇప్పుడు నీకు ఉన్నట్టుండి డబ్బులు ఎక్కడి నుంచాయి, ఇవన్నీ తీసుకోవడానికి మనీ మన దగ్గర లేవు కదా, ఎందుకు అక్క ఇలా ఇప్పుడు
మనీ వేస్ట్ చేయటం అని అడుగుతాడు. ఒకవేళ తన అక్క వాళ్ళ కోసం అప్పు చేసి తీసుకుంది ఏమో అని అనుకుంటూ. మేఘన భార్గవ తల మీద చెయ్యి వేసి నిమురుతూ, మీకు అసలు కొత్త బట్టలు ఒక్కటి కూడా లేనే లేవు కదరా, అందుకే తీసుకున్నాను అని చెప్పి మరలా కిచెన్లోనికి వెళ్ళిపోతుంది. డబ్బుల గురించి అసలు తను ఏం చేసింది, ఏ విధంగా బట్టలు తీసుకొని వచ్చింది అనే విషయం మాత్రం చెప్పదు. ఒకవేళ చెప్తే భార్గవ్ ఎలా రియాక్ట్ అవుతాడు ఏమో అని అనుకుంటూ. భార్గవ్ బషిత ఇద్దరూ కూడా కొత్త బట్టలు చూసి చాలా బాగున్నాయి అక్క అంటూ ఆనందపడిపోతారు. మేఘన అవన్నీ ఆకాష్ గారు తీయించారు అని చెప్పాలి అనుకుంటుంది. కానీ లాస్ట్ టైం ఆకాష్ వాళ్ళ కోసం సరుకులు తీసుకొని వస్తేనే భార్గవ్ సీరియస్ అవ్వటం గుర్తుకు రావటంతో ఇక అవేమీ చెప్పకుండా సైలెంట్ అయిపోతుంది చిన్నగా నవ్వుతూ. భాషిత తనకు తెచ్చిన డ్రెస్ని వేసుకుని చూసుకుని మురిసిపోతూ ఉంటుంది. భార్గవ్ నార్మల్గా ఆ డ్రెస్ని ఒకసారి తీసి చూసి మరలా ఆ కవర్లో పెట్టేస్తాడు సైలెంట్గా. మేఘన త్వరగా భోజనం వండి వాళ్ళకు పెడుతుంది. అలానే ఆకాష్ కూడా అక్కడే తిని ఇంటికి వెళ్ళిపోతాడు వాళ్ళతో సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకొని. మేఘనకి ఆకాష్ పదే పదే గుర్తుకు వస్తూ ఉంటాడు. తనకు నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది. తనకంటూ ఒక వ్యక్తి ఉన్నాడు వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవటానికి అని మనసులోనే మురిసిపోతూ ఉంటుంది ఆకాష్ని గుర్తు చేసుకొని. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో. వర్షకి తన ప్రేమ విషయం చెప్పాలి అని అనుకుంటున్న గౌతమ్, అది కూడా కాలేజ్ యానివర్సరీ ఫంక్షన్లో. ఆకాష్కి తన ప్రేమ మన విషయం, అలానే తన మనసులో ఆకాష్ మీద కలుగుతున్న ఫీలింగ్స్ గురించి చెప్పాలి అనుకున్న మేఘన.